హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భవానీ టెర్రస్ గార్డెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను టెర్రస్ మీదకి ఎందుకు వచ్చానంటేనండి, ఆకుకూరలు తీసుకెళ్ళి కర్రీ చేద్దాం అన్నట్టు టెర్రస్ మీదకి వచ్చాను. అయితే ఒకసారి ఈ పాదుల్ని వాటన్నిటిని ఒకసారి చెక్ చేసి వెళదాం అని చెప్పేసి వచ్చాను. చూడండి, ఇక్కడ ఏంటంటే నేను ఈరోజు 3 రకాల ఆకుకూరలు తీసుకెళ్ళడానికి వచ్చాను అనమాట. అవి ఏంటంటే తోటకూర, తర్వాత గలిజేరు. అవి చూడండి, తోటకూర హార్వెస్ట్ చేస్తున్నాను ఇప్పుడు. ఈ తోటకూర చాలా లేతగా ఉంది కదా, ఎంత చక్కగా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఎందుకంటే ఇవి మందులు వేయకుండా చక్కగా న్యాచురల్గా పండుతున్నాయి కదా, దాని గురించి చాలా రుచిగా ఉండడమే కాదు మెత్తగా అయిపోద్దండి. స్టవ్ మీద ఒక 2-3 నిమిషాలకే చాలా మెత్తగా మంచి టేస్ట్తో రెడీ అవుతుంది అనమాట పాల తోటకూర ఇది. తర్వాత గలిజేరు ఉంది, గలిజేరు కూడా అదిగో చూడండి, నా చేతి దగ్గర కోస్తున్నాను కదా. ఆ గలిజేరు కూడా ఎందుకు కోస్తున్నానంటే కంపల్సరీ 3 రకాల ఆకుకూరలు అయితే వేసి చేస్తాను. వారానికి 1-2 సార్లు తప్పనిసరిగా చేస్తాను. ఎందుకంటే ఇలా తినడం వల్ల రక్తహీనత ఉండదండి, తర్వాత ఎముకలకి బలం ఉంటుంది. అందుకని తప్పనిసరిగా 2 సార్లు కంపల్సరీ నేను ఆకుకూరలు 3 కూడా కలిపి వండే విధానం చేస్తాను. ఇది ఆకుకూరలు వండే విధానం ఎలా చేస్తానంటే, ఒక 2 గుప్పెళ్ళ ఆకుకూరలకి 4 పచ్చిమిర్చి, 1 ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుని పోపులు వేసి, ఆ పోపుల్లోనూ కంపల్సరీ మనం వెల్లుల్లిపాయలు చితక్కొట్టి వేయాలండి. అప్పుడు వెల్లుల్లిపాయ వేయడం వల్ల మంచి రుచి రావడమే కాదు, ఇదేమో చెంచల కూర అండి. అయితే 3 రకాల ఆకుకూరలు కలిపి చేస్తానన్నమాట. తర్వాత పాలకూర, గోంగూర, బచ్చలి, ఈ 3 ఒకసారి చేస్తాను అలా అనమాట. అంటే ఏవైనా 3 రకాలు మాత్రం కంపల్సరీ ఒకసారి వండుతాను అనమాట. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. మనం పప్పులో వేసుకోవచ్చు, లేదంటే నేను చాలాసార్లు ఎక్కువ భాగం ఇలా ఫ్రై చేస్తాను అనమాట. వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసి ఫ్రై చేస్తాను. అందుకని ఆకుకూరలు తీసుకెళ్ళడానికి వచ్చానండి. చూడండి, మల్లె మొగ్గలు చాలా వచ్చాయి కదా, ఇంకా రోజు చూపిస్తున్నానులే అని చెప్పి వీటి గురించి మీకు ఏం చెప్పట్లేదు. తెలుసు కదా, ఇన్ని పూలు రావాలంటే ఆవాలు పొడి చేసి వేస్తే సరిపోద్ది, సింపుల్ చిట్కా. అయితే ఈ ఆకుకూరలతో అంటే ఎముకలు గట్టిపడడానికి కానీ, తర్వాత రక్తం పట్టడానికి కానీ, అంటే హీమోగ్లోబిన్ డెఫిషియన్సీ లేకుండా ఉండాలి అంటే మనకి ఆకుకూరలు తరచుగా తీసుకోవాలి అంటే మనం కనీసం వారంలో 1-2 సార్లు తినడం మంచిది. ఒకసారి పప్పులో వేసుకున్నా, మరోసారి ఫ్రై చేసుకున్నా సరే ఈ ఆకుకూరలు చాలా మంచిది. కాబట్టి నేను ఈరోజు టెర్రస్ మీదకి ఆకుకూరలు కోసుకెళ్ళడానికని వచ్చాను. ఎందుకంటే మనం కూరగాయలు ఎన్ని తిన్నా కానీ ఆకుకూరల వల్ల కంటికి, తర్వాత స్కిన్ కూడా గ్లోగా ఉంటుంది, కళ్ళకి బాగుంటుంది. అందువల్ల కంపల్సరీ ఆకుకూరలు మనం పెంచుకోవచ్చు. టెర్రస్ మీద కానీ బాల్కనీలో కానీ పెంచుకొని వాడుకోవచ్చు అన్నమాట. ఈ మల్లె మొగ్గలు అయితే ఇలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. కొయ్యడానికి రోజు చేతులు నొప్పి వస్తున్నాయి నాకు. తప్పనిసరిగా నేను వారంలో 2 సార్లు అయితే ఆకుకూరలు ఖచ్చితంగా వాడతానండి. ఎందుకంటే నాకు టెర్రస్ మీద చాలా రకాల ఆకుకూరలు ఉన్నాయి. చెంచల కూర ఉంది, పాలకూర ఉంది, చుక్కకూర ఉంది, తర్వాత మునగాకు ఉంది. ఒక తోటకూరలో 2 రకాలు ఉన్నాయి. అంటే పాల తోటకూర, మళ్ళీ గేదె తోటకూర అంటారు కదా అది. తర్వాత గలిజేరు, ఎర్ర గలిజేరు, తెల్ల గలిజేరు 2 కూడా ఉన్నాయి. అందుకని తప్పనిసరిగా ఒకసారి మాత్రం 3 రకాల ఆకుకూరలు కలిపి చేస్తానన్నమాట. పొన్నగంటి కూర ఉంది, పొన్నగంటి కూర మాత్రం తప్పనిసరిగా నేను పెసరపప్పులో అన్న వేస్తాను దాన్ని విడిగా, మిగతా ఆకుకూరలో కలపకుండా పెసరపప్పులో అన్న వేస్తాను, లేదంటే ఫ్రై అయినా చేస్తాను. మొత్తం మీద ఆకుకూరలు మాత్రం వారానికి తప్పనిసరిగా 2 సార్లు అయితే వండడం జరుగుతుంది. 1 పప్పు కాంబినేషన్లో, 2 ఫ్రై చేస్తానన్నమాట.
అది నాకు చాలా నచ్చుతుంది. ఈ 3 రకాల ఆకుకూరలు కలిపి వండటం చాలా బాగుంటుంది. ఆ ఆకుకూరలో తప్పనిసరిగా ఉల్లిపాయ, పచ్చిమిర్చి అయితే వెయ్యాలి. తర్వాత లాస్ట్న చిన్న ఒక్క గింజ అంతా చింతపండు కూడా వెయ్యాలి. వేస్తే అద్భుతంగా ఉంటుందండి. ఎంత బాగుంటుందో రుచి. అసలు మరి మీరు ఎవరైనా చేసుకున్నారో లేదో కానీ ఇలాగా తాలింపులో వేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చితో పాటు చిన్న చింతపండు వేస్తే మాత్రం మంచి రుచిగా ఉంటుందండి. కమ్మగా ఉంటుంది కూర. వారానికి 2 సార్లు ఆకుకూరలు తినడం వల్ల మనం విటమిన్ ట్యాబ్లెట్స్ ఏమీ వాడక్కర్లేదు. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.